హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. గాయస్, మా ఊర్లో అయితే వినాయక చవితి గుర్తులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేమైతే ఉడుపుకి పక్క ఊరికి వచ్చాము. మొత్తం 17 పొలాలు మరియు ఆకు తీయడము. మొత్తం అమౌంట్ 16,500 అనమాట. ఆ పొలాల తాలుగా యజమాని అయితే చాలా దూరం నుంచి వచ్చారు కదా, 16,500 పర్లేదు అనుకుని ఇచ్చాడు. అలా అని మేమైతే ఆకు తీయడానికి అయితే దిగిపోయాము. ఇక్కడికి వచ్చాము. ఆ గట్టిది బాగా పని చేసింది. అది ఆ శివరాత్రి రాదురా. వదిలే చేయదులే. మేము ఆకు తీస్తున్న మధ్యలో అయితే పాము కనిపించింది. అది నీరుగడ్డి కదా, ఆ పాము వలన ఏం ఆపద ఉండదని మేమైతే వదిలేమని చెప్పాము. ఓ వరద అయిపోయింది. మా ఊరు అమ్మాయి సక్సెస్ఫుల్గా ఆకు తీత కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఊడడమే బాకీ. ఈమె మా ఊరమ్మాయి, పని తక్కువ మాటలు ఎక్కువ. అప్పుడే స్టార్ట్ చేశారు బురద రాసుకోవడము. చూడండి, అక్కడ నుంచి ఉండేది ఇది మొత్తం అన్నమాట. కంప్లీట్ చేశారు ఒక 45 నిమిషాల లోపు. ఇప్పుడైతే ఆకు తీసుకెళ్ళాలి. ఆకు తీసుకెళ్ళు. ఓకే. మావాడైతే తప్పదు, మరి ఏం చేస్తాం, ఫీల్ అయిపోతున్నాడు. ఈ ఆకు అయితే గట్టికి తీయాలి ఇప్పుడు. నీవైతే ఊడిసేనవరా మీ పొలాలు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఆకు తీత. ఎండ ఎక్కువగా ఉందని అయితే మేమైతే గట్టు మీదకి వచ్చాము నీళ్ళు తాగడానికి. మా నితినాల్లుడు నేనైతే ఆకేయడం స్టార్ట్ చేసాము. మా వాళ్ళు అయితే చూడడానికి రెడీ అయిపోయినారు. అందరు దిగిపోయారు. మేమే గట్టు మీద తిరుగుతున్నాము. ఆకు ముందర ఆగాము. ఇప్పుడైతే ఉడుపు స్టార్ట్ అయిపోయాము. 6 పొలాలు ఉన్నాయి. ఇంకా ఎంత టైం పడుతుందో తెలీదు. ఎండ బీభత్సంగా ఉంది. చాలా దాహం మీద ఉన్నట్టున్నాడు వినీతలుడు. తపేలు మొత్తం ఎత్తాడు. ఆరు 7 పొలాలు ఇప్పటికి కంప్లీట్ చేసుకున్నాం. బ్యాలెన్స్ 1 2 3 పొలాలు ఉన్నాయి. అవి అయిపోతే బిర్యానీతో చికెన్ కూడా ఉందట. మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు తినడానికి. మా వినీతులుడు అయితే మాటకి గట్టెక్కిపోతున్నాడు. ఇందాక నీళ్ళు తాగడానికి గట్టెక్కిపోయాడు. ఇప్పుడేమో గట్టి మీద నుంచి చూస్తున్నాడు. ఎవరు నీకు అనేకైతే రాశారు బురద. ఎవరు ఎండ వేడికైతే మా వాడైతే జుమ్మెత్తిపోయాడు. మా బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయినారు మళ్ళీ పొలంకి. యూత్ బాస్ అయితే ఇక్కడ 6గురే ఉన్నారు.
చక్కగా ఒడుచుకుంటున్నారు, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. ఓయ్ ఒక ముసలాయన మీ ముడుస్తున్న మధ్యలో అయితే వచ్చాడు, గట్టు మీద నుంచి మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే ఇప్పటి వరకు కూడా నాగలతోనైతే దున్నుతారు. పాట నేనైతే ఎంత బలవంతంగా పాట పాడండి అన్న మా ఊళ్ళో అయితే పాట పాడలేదు. పాటలు పాడిన బ్యాచ్ అయితే వేరే వైపు ఉండిపోయింది. ఒక మంచి పాట పాడే. ఆ పాట పాడినాం అనుకో సరిపోద్ది, మంచి మూడ్. తినలే. ఈ పొలం కాడ అందరు మా యూత్ బాయ్సే ఉడుస్తున్నారు. అందరు యూత్ బాయ్సే. మా వాడైతే ఈ కిలాడిలో కింగ్ అనమాట. బురద రాసి ఏం తెలియనట్టు గట్టి మీద అయితే నిలబడిపోయి ఉన్నాడు. చేతిలో ఆకెట్ట ఉంది, అది మనుషుల మీద విసరడానికి పట్టుకున్నాడు. చూసారు కదా ఎలాంటి కిలాడు. వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మబ్బులు ఇతనికైతే ఛాలెంజ్ చేస్తున్నారు మా వాళ్ళు. లాస్ట్ పొలంలో బురదలు రాసుకోవడాలు కామనే. ఎంతమంది రాసుకుంటారు బురదలు. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ పొలం అన్నమాట. మా బ్రో కూడా ఉన్నాడు లాస్ట్ వరకు. చాలామంది వెళ్ళిపోయారు రెస్ట్కి, ఎండ బాగా తగులుతుంది. చూడండి లాస్ట్ పొలం. నేయా పినే వంట అయిపోయిందే.
మొత్తానికైతే లేడీస్ కూడా బురద అయిపోయారు. ఇద్దరైతే జట్టు అయిపోయి తిరిగేస్తున్నారు ఇద్దరు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. 16,000 గుర్తుపాడేమన్నమాట. ఎండకి మాత్రం మండిపోతున్నాయి ఎండ ఈరోజు. ఉడుపు మొత్తం అయిపోయింది. భోజనానికి అయితే రెడీగా ఉన్నాము. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. చికెన్ కర్రీ అని ఎక్స్పెక్ట్ చేసాము, కాకపోతే బంగాళదుంపతో సరిపెట్టుకున్నాం మేము. చారు, వంటలు అయితే రెడీ అయిపోయినాయి. తినడమే బాగా. తినండి తినండి, వడ్డించుకోండి. శాట కదా నువ్వు. సరిపోతా ఎక్కువైపోతుంది కదా అయితే వెళ్ళిపోతే ఇదా గిన్నె మా ఊరైతే వరద బాధితుల్లో కొట్టుకుతున్నారు. అందరూ బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు. నా తల మీద అయితే ఎవరో కొట్టారు, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరొకరు వడ్డిస్తేనే అవుతుంది ఇక్కడ, లేకుంటే కొట్టుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఉప్పు సరిపోయింది తాత. ఉప్పు ఉప్పు చాలేదా? పాప మా అబ్బాయి తమ్ముడికైతే వంట బుక్ చేస్తారు. నేనైతే ఇలాంటి పరిస్థితి వస్తుందని అయితే రైస్ తెచ్చుకున్నాను, బెండకాయ కూర, పెరుగన్నం తెచ్చుకున్నాను. ఫ్రెండ్స్, భోజనం అయితే బాగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండినా తినేసేవాళ్ళము. మంచి ఆకలి మీద ఉన్నాం కాబట్టి. ఫ్రెండ్స్, మీ ఊర్లలో కూడా ఇలాంటి గుత్తలు చేస్తారా? గుత్తలు చేస్తే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.